అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. సహాధ్యాయులారా, సంస్కృత భాష దేవభాష. ఈ భాషని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అందులోపల ప్రయత్నమే వేద పురుషుడిని వివిధ అంగములతో గుర్తించడం. అందులోపల ముఖ్యమైనటువంటిది ఛందస్సు. వేదంలో ఉన్నటువంటి మంత్రములను ఎలా చదవాలి అని చెప్పేసి దాని మీద మనం గత వారము చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. ఛందస్సు అనేటటువంటిది ఎన్ని అక్షరాలు ఒక శ్లోకంలో ఉండాలి, ఒక మంత్రంలో ఒక పాదంలో ఉండాలి, 1 నుంచి 26 వరకు గుర్తించారు. ఇక పైన ఉంటే వాటిని దండకాలు అని కూడా అంటారు అనమాట. సో అలా 26 వరకు ఉండొచ్చు ఒక్కొక్క పాదం లోపల. అలా 4 పాదాలు ఉంటే దాన్ని ఒక చరణము అంటారు అని చెప్పేసి గుర్తుంచుకున్నాం. అయితే ఒక లైన్ లోపల అంటే ఒక పాదము అని ఏదైతే మనం అనుకుంటామో ఆ ఒక పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో దాన్ని ఛందస్సు అనుకున్నాం. ఈ ఛందస్సులో గురువులు లఘువుల విభజన రకరకాలుగా మార్చవచ్చు. మార్చి మనం ఏమే ఉదాహరణ తీసుకున్నాం, తకిట తదిమి అని చెప్పేసి ఒక తీసుకున్నాం. ఒక 12 అక్షరాలు అయ్యాయి. దీన్ని తకిటా తదిమి అని చెప్పేసి రాగం మార్చాం. అదే అక్షరాలు అవే, కానీ ట్యూన్ మారింది. ఆ ట్యూన్ ని మనం ఏమని చెప్పామంటే వృత్తము అని చెప్పేసి చెప్పామన్నమాట. సంస్కృతం లోపల ఈ వృత్తాలు అనేటటువంటి చాలా ముఖ్యము. ఈ వృత్తాలు ఎన్ని ఉంటాయి అంటే లెక్కలేనన్ని అంటే సుమారుగా 12 కోట్లు 13 కోట్ల వృత్తాల వరకు మనం తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం అన్నమాట. ఆ విధంగా మనం ఏంటంటే ఈ భాషని ఆనందంగా సుందరంగా కూడా చేయవచ్చు. ఒక్కొక్కరికి ఏది కావాలంటే ఆ రకమైనటువంటి ఛందస్సును వాడుకోవడం అనేది సహజం. ఈ 28 ఛందస్సులు ఉంటాయి అని చెప్పేసి 26 ఛందస్సులు ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాము. అందులో మొదటి 5 ఛందస్సులు ఎక్కువగా వాడరు అని చెప్పి చెప్పుకున్నాము. 6, 7, 8, 9, 10, 11, 12 అనే ఛందస్సులు ఏవైతే ఉంటాయో ఇవి వైదిక ఛందస్సులు అని చెప్పేసి, తర్వాత వచ్చినటువంటివి 7, 7, 14 అంటే మొత్తం 3 భాగాలుగా చేస్తే 7, 7, 7, 21. మనం మొదట్లో వదిలేసినటువంటి 5 అంటే 1 అక్షరంతో ఉన్నవి, 2 అక్షరాలతో ఉన్నవి, 3 అక్షరాలతో ఉన్నవి, 4 అక్షరాలతో ఉన్నవి, 5 అక్షరాలతో ఉన్నవి, పాదాలుగా కలిగినవి. వాటిని వదిలేస్తే 6 నుంచి కాస్త డీసెంట్ గా 6 అంటే గాయత్రి ఛందస్సు 6, 6, 6, 6 24 అక్షరాలు ఉంటుంది అన్నమాట. తర్వాత మనకేముంటుంది ఉష్ణిక్ 7, 7, 7, 7. అనుష్ఠుప్ ఛందస్సు అందరికీ తెలిసిందే 8, 8, 8, 8. ఈ విధంగా మనకు అక్షరాలు మారుతూ వాటి లోపల ట్యూన్ కూడా మారుతూ ఉంటుంది. ఎక్కడైతే మనం ఊపిరి తీసుకోవడానికి ఆగుతామో సంస్కృతంలో మాత్రం అక్కడ యతి అంటారు. యతి అనేది వేరే వాటిని కూడా చూపిస్తుంది. యతి, ప్రాస ఇవన్నీ మనం చిన్నప్పుడు తెలుసుకున్నవి. అవి కూడా మనము ఉంటాయి సంస్కృతంలో, కానీ కొద్దిగా తక్కువ. యతి అనేది కేవలము ఎక్కడ మనం ఆగాలి, కాస్త బ్రీతింగ్ స్పేస్ ఎక్కడ తీసుకోవాలి అనే దాన్ని చెప్పేదాన్ని యతి అని చెప్పేసి అంటారు అనమాట. జనరల్ గా యతి మీకు ఫస్ట్ ఉన్న వాటిలో చాలా వరకు కూడా ఆ పాదం అంతమయ్యాకే మీకు ఉంటుంది అనమాట. పాదం అయిపోయిన తర్వాత అప్పుడు యతి అయిపోతుంది, అక్కడ బ్రేక్ తీసుకుంటాం, మళ్ళీ రెండో పాదం చదువుతాం జనరల్ గా. తర్వాత పెరిగినా కొద్ది 10 అక్షరాలు, 12 అక్షరాలు, 14 అక్షరాలు, 16 అక్షరాలు పెరిగితే అప్పుడు మనం ఆ అన్ని అక్షరాలను ఒకసారి పలకలేం కాబట్టి మధ్య లోపల ఒకసారి యతి తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది, బ్రేక్ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అనమాట. ఇందులోపల మనము చాలా ముఖ్యమైనవి ఎస్పెషల్లీ మనకు నారాయణీయంలో వచ్చినవి, తర్వాత మనకు వేదాలలో వచ్చినవి, వీటన్నిటి గురించి తెలుసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఇందులోపల ఏంటి, మన వైదిక సంస్కృతం ఏమో 6, 7, 8, 9, 10, 11, 12 అనే 7 రకాల ఛందస్సు అని. తర్వాత వచ్చిన 14 లౌకిక ఛందస్సు. లౌకిక ఛందస్సు అంటే వేదాల తర్వాత వచ్చినటువంటి కావ్యాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువగా ఉపయోగించినవి. కొంతమంది పండితులు వారి పాండిత్య ప్రదర్శన చేసుకోవడానికి కూడా ఎక్కువ అక్షరాలు వాడుతూ ఉంటారు. ఉదాహరణకు మనం నారాయణ భట్టాత్రి వాడినవన్నీ చూసినట్లయితే పెద్ద పెద్ద పంక్తులు, పెద్ద పెద్ద ట్యూన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మళ్ళీ ఆ పెద్ద అక్షరాలతో ఉన్న ఛందస్సే ప్రాబ్లము అనుకుంటే మళ్ళీ అందులో కూడా ట్యూన్స్ కూడా మళ్ళీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ ట్యూన్స్ కూడా మనం తెలుసుకుంటే ఆ ట్యూన్స్ అన్నిటి కూడా వృత్తాలు అంటాం. అయితే మనం పాపులర్ వృత్తాలు మాత్రమే ఇవాళ తెలుసుకుంటాము. సో ఇది మనం గత వారం తెలుసుకున్నది. ఒక్కసారి గత వారం తెలుసుకున్న దాంట్లో ఏదైనా సందేహం ఉందంటే మాట్లాడతాను, లేకపోతే ముందుకెళ్ళిపోదాం. సార్ మిగతా లౌకిక ఛందస్సులు అంటారా?
మిగతావన్నీ కూడా లౌకిక ఛందస్సులే. మిగతావన్నీ 12 వరకేమో గాయత్రి ఛందస్సు కదా. 12 వరకు కాదు, 12ది గాయత్రి కాదు, బృహతి అనుకుంటాను. 12 ఏదైతే ఉన్నదో మీకు జగతి వరకు మీకు 7, 6, 7, 8, 9, 10, 11, 12 వరకు మీకు ఈ సూర్యుడు గుర్రాలు అన్నమాట. ఇవి సూర్యుడి గుర్రాలు. ఆ 7 గుర్రాలు సూర్యుడివి. అవి తర్వాత వచ్చే కూడా ఇక లౌకిక ఛందస్సులు. మనకు చాలా మంది కాళిదాస్ కవిత్వంలో, మిగతా వాళ్ళ కవిత్వంలో, మాగుడి కవిత్వంలో, వీళ్ళందరి కవిత్వంలో కూడా మీకు అలా చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే పద్య కావ్యాలు. మనం ఏమనుకున్నాం, కావ్యాలు 3 రకాలని చెప్పి తెలుసుకున్నాం. పద్య కావ్యం అని, గద్య కావ్యం అని, చంపు కావ్యం అని. పద్య కావ్యం అనేటటువంటిది రాయడం కొద్దిగా కష్టం. ఎందుకంటే గద్య కావ్యం అనేది రాయడం కష్టం. పద్యంలో ఏంటంటే ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉంటుంది, అందులోపల కాస్త ఇరికించేసేసి రాయొచ్చు. అందుకే ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా శతకాలు రాసేస్తున్నారు, తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా శ్లోకాలని ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తున్నారు. ఏముంది, కొద్దిగా తెలిసి దేవుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను ఇది చేయి, దేవుడా అన్ని ఆల్రెడీ తెలిసినాయి. నీకు నమస్సులు చేస్తాను, శరణాగతి, ఇవన్నీ ఏవైతే కామన్ పదాలు ఉన్నాయో ఆ పదాలను ఉపయోగించి ఈ రోజుల్లో ఎవరైనా కూడా రాసేయగలుగుతున్నారు. కానీ గద్యం అలా కాదు. గద్యం ఏంటంటే నువ్వు రాసినటువంటిది అవతల వాళ్ళకు హత్తుకోవాలి, అవతల వాళ్ళకు అర్థం కావాలి. సో అర్థం అవ్వాలి అంటే గద్యం రాసే శైలి కూడా చాలా బాగుండాలి. ఈ తర్వాత చంపు కావ్యాలను వచ్చాయని చెప్పాము. భోజ మహారాజు కాలం లోపల బాగా రాశారు చంపు కావ్యాలని. ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడైనా ఇంకా డీటెయిల్ గా పరిచయం చేసుకుందాము. సో ఒక్కసారి ఇప్పుడు మనం ఏంటంటే గురువులు లఘువులు అంటే ఏంటో తెలుసుకుంటే తర్వాత మనము ఈ ఛందస్సులు తర్వాత వృత్తాలు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇందులో గురువులు లఘువులు అస్సలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసని నేను ఒప్పేసుకోనా, లేకపోతే ఒకసారి? నాకు తెలియదు సార్. గురువు అంటే పెద్దది, లఘు అంటే చిన్నది కదా సార్. సరే, మనకేంటంటే ఈ గురువులది లఘువులది జనరల్ గా మనకు కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. ఆ నియమాలు పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి, లేకపోతే జనరల్ గా కూడా మీకు తెలిసిపోతూ ఉంటాయి. మనం చేస్తూ వస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. జనరల్ గా లఘువులు అంటే ఏంటంటే ఏవైతే మీకు దీర్ఘాలు లేనటువంటి అచ్చులు గాని హల్లులు గాని ఉంటాయో అవన్నమాట. ఆ అంటే గురువు, ఈ అంటే లఘువు, ఈ అంటే గురువు. అర్థమవుతుందా? ఊ అంటే మళ్ళీ లఘువు, ఊ అంటే ఏదైతే ఎక్కువ ప్రొనౌన్సియేషన్ కి ఎక్కువ టైం తీసుకుంటుందో, అంటే మీరు ఉచ్చరించడానికి ఎక్కువ సమయం తీసుకున్న దాన్ని ఏమంటారంటే గురువు అంటారు. ఉచ్చరించడానికి ఒక్క కనురెప్ప పాటు మాత్రమే తీసుకున్నట్టయితే దాన్ని లఘువు అంటారు. జనరల్ గా ఏమవుతాయంటే హ్రస్వాలన్నీ కూడా మీకు లఘువులే అవుతాయి. హ్రస్వాలంటే క, ఖ, గ, గ, ఇవన్నీ కూడా ఓకేనా. ఇవన్నీ కూడా ఏమంటారు, హ్రస్వాలు అంటే లఘువులు అవుతాయి. లఘువుని ఐ అనే సింబల్ తో సూచిస్తారు. లఘువుని ఎలాగా ఐ అని ఒక గీత గీస్తారు, గురువునేమో యులాగా రిప్రజెంట్ చేస్తారు. దీర్ఘంగా ఉన్నవన్నీ కూడా గురువులు. దీర్ఘంగా ఉన్నవంటే ఏంటి, ఆ, కా, గా, చా, ఇవన్నీ కూడా గురువులు. ఫస్ట్ ఈ నియమం అర్థం కాని వాళ్ళు ఒకసారి చెప్పండి, అర్థమైందంటే ముందుకెళ్దాం. లఘువు అంటే ఐను, గురువు అంటే యూనండి. అంటే రాయడానికి రిప్రజెంటేషన్ అలా రాస్తాము, కానీ మీకు లఘు ఎప్పుడు వస్తుందో అర్థమైందా అమ్మా? అశ్వాలు అన్నారు కదండి లఘు అనేది. లఘు అనేది అశ్వాలు, దాని ఇలా ఐలాగా రాస్తాం, ఐలాగా రాసుకుంటాం, మనకు అర్థం కావడానికి ఐలాగా రాసుకుంటాం. ఓకేనా. గురువు అంటే ఇప్పుడు ఆ ఉందనుకోండి, అది మీకు లఘువా గురువా? అది లఘువే. గురువు అయితే ఆ ఉండాలి. ఉండాలి. అలాగే మీకు చా ఉంది, అదేంటి గురువా లఘువా? గురువు. అదే మా ఉంది, లఘువా గురువా? లఘు. సో ఇది మీకు ఫస్ట్ నియమం. ఫస్ట్ నియమం అర్థం కాని వాళ్ళు ఒకసారి చెప్పండి, రెండో నియమంలోకి వెళ్తాను. ఓకేనా. ఇప్పుడు చెప్పండి, ఎవరు అన్మ్యూట్ అయ్యారు, చెప్పండి. సార్ చెప్పండి అని చెప్పడానికి అన్మ్యూట్. సరే. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే కా తర్వాత సున్నా ఉంది. సున్నా అనేది కానీ తర్వాత ఇట్లా 2 చుక్కలు ఉంటుంది విసర్గ కానీ, ఓకే. తర్వాత సగం అక్షరం అంటాం కదా, సగం అక్షరం.
ఈ సగం అక్షరాలు. మత్ అని ఉంది. మత్ అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయి అందులో? 2. 2 లేవు సార్. సగం అక్షరము 1.5 అక్షరం. ఆ 1.5 ఏమంటారంటే సగం అక్షరంని కలుపుకోరు అనమాట. ఆ రెండింటిని కలిపి ఒకటే అంటారు. మత్. కర్మకృత్ అన్నారు. కర్మకృత్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఎవరన్నా చెప్పండి. 3 సార్. కర్ కా మ 3.5 అర అనకూడదు. ఇంకా అర అనకూడదు. దాన్ని లెక్క పెట్టారు అన్నమాట. సగం అక్షరాన్ని లెక్క పెట్టారు. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు అర్థమైందా అందరికీ? అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. ఇప్పుడు అది 3 అక్షరాలు కదా సార్ కర్మకృత్ అంటే? 3 అక్షరాలే. కరెక్ట్. అందరికీ అర్థమైందా? వేదవిత్ ఎన్ని అక్షరాలు? 3 సార్. 4 సార్. 4 సార్. 3 నాలుగు ఎలాగో చెప్పండి. 4 ఎలాగో చెప్పండి. 3. వేద సుధామోహన్ గారు 4 ఎలా? 4 అనుకున్నాను సార్. కాదు. సగం సార్ అక్షరం వే కదా. 1, దా 1, వి 1. అచ్చా అచ్చా. ఓకే 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 ఓకే. సగం అక్షరాలు. ఆ అరలన్నీ వదిలేసేయాలి. ఇక్కడ నో హాఫ్ టికెట్. హాఫ్ టికెట్ ఉండదు. ఐదర్ ఫుల్ టికెట్ ఆర్ నో టికెట్. ఓకేనా? సో నాకు ఓకే సార్. 12 పొట్టిగా ఉండేవాడిని. సో మా అమ్మ 12-13 వచ్చే వరకు కూడా హాఫ్ టికెటే తీసుకునేది. సో ఈవెన్ ఆర్టీసీ బస్సుల్లోను, తర్వాత రైల్లోను ఆ రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడిగేవాళ్ళు కాదు. సో అట్లా అన్నమాట. అలా అన్ని హాఫ్ టికెట్ తీసుకునేది. ఈ రోజుల్లో హాఫ్ టికెట్ లేవు. అందరూ ఫుల్ టికెట్ తీసుకుంటున్నారు. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది. సో అచ్చులు తెలిసిపోయాయి, హల్లులు తెలిసి. ఇప్పుడు మళ్ళీ మనము కొత్తవి తెలుసుకుంటాం. ఏది కొత్తది అంటే ఇప్పుడు కమ్ అని ఉంది. ఎన్ని అక్షరాలు? కమ్. ఏంటో వినబడలేదు సార్. కమ్. కా పక్కన 0. కా పక్కన 0. ఒకటే. కా పక్కన ఒకటే అక్షరం. సో ఇలా ఎప్పుడైతే ఒక అచ్చు పక్కన 0 గనక మీకు ఉన్నట్లయితే, కా అనేది అచ్చు, దాని పక్కన 0 ఉన్నట్లయితే దాన్ని గురువుగా భావిస్తారు. రాసుకోండి. దాన్ని గురువుగా భావిస్తారు. అది గురువు అవుతుంది. మామూలుగా కా అంటే లఘువు, కమ్ అంటే గురువు. హలో, రాసుకుంటున్నారా లేకపోతే అర్థం కాలేదా? ఒకసారి ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా రాసుకుంటాం. ఒక్కసారి అది కూడా రిపీట్ చేయరా? ఫస్ట్ దేమో అచ్చులు. ఏది? అ, ఇ, ఉ, రు ఇవన్నీ కూడా అచ్చులు. క, గ, చ, చె ఇవన్నీ కూడా లఘువులు. ఇవన్నీ లఘువులు. దీర్ఘం వచ్చేవన్నీ కూడా గురువులు. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే 0 ఉన్నా, ఒక అక్షరం పక్కన 0 ఉన్నా, ఒక అచ్చు పక్కన 0 ఉన్నా, అచ్చు పక్కన విసర్గ ఉన్నా, అచ్చు పక్కన సగం అక్షరం ఉన్నా అది గురువుగా మారిపోతుంది. రాసుకున్నారా? హలో, పొల్లు అని కూడా అనొచ్చు కదా సార్? పొల్లు అనొచ్చు. ఈ వేదవిత్ అనేది కూడా గురువు కిందే వస్తుందా సార్? ఇప్పుడు వే అన్నప్పుడు ఏమైంది? అది దీర్ఘమే కదండి. గురువు. నెక్స్ట్ తర్వాత అక్షరం ఏంటి? లఘు. వేద ద. అంటే గురువు. తర్వాత ఏంటి? విత్ అనేది ఒకే అక్షరం. 2 అక్షరాలు 1.5 అని అనుకుంటుంది అన్నాం కదా. విత్ అనేది మళ్ళీ గురువు అవుతుంది. మొత్తం వర్డ్ కింద చెప్పకూడదా సార్? ఒక్కొక్క అక్షరానికి ఉంటుంది. లఘువులు గురువులు ఒక అక్షరానికి ఉంటాయి. ఇప్పుడు అక్షరాలు ఉంటే అన్ని లఘువులు అన్ని గురువులు ఉంటాయి అన్నమాట. వేదవిత్ అనే దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1 గురువు 2 లఘువు అన్నమాట. అలా చెప్పకూడదు, తప్పు. 3 అక్షరాలు ఉన్నాయి సార్. 3 అక్షరాలు ఉన్నాయి. 3 అక్షరాల్లో అక్షరం ఏంటి? వే. దీర్ఘం ఉంది గురువు అవుతుంది. గురువు, లఘువు, గురువు. గురువు. ఎవరు అర్థం కాని వాళ్ళు అడగండి. వేదవిత్ అనే దానికి గురువు, లఘువు, గురువు అన్నాను. అర్థం కాని వాళ్ళు అడగండి. అంటే సగం అక్షరం ఉంటే గురువు అన్నారు కదా సార్, అంతే కదా? సగం అక్షరం ఉంటే గురువు. సగం అక్షరం దేని ముందైతే ఉంటుందో అది గురువు. 0 దేని ముందు ఉంటుందో అది గురువు.
విసర్గ దేని ముందు అయితే ఉంటుందో అది గురువు. ఓకేనా? సరే సార్. అందరూ రాసుకున్నారా? అర్థం కాని వాళ్ళు అడగండి తొందరగా. మళ్ళా తర్వాత వెనక నుంచి సార్ మళ్ళీ మొదటి నుంచి చెప్పండి అంటే కష్టం. ఓకే, తర్వాత అర్థం కాని వాళ్ళు అడగండి ఇప్పుడే. సార్ ఒక్క చిన్న డౌట్ సార్. చెప్పండి. కమ్ అన్నారు, కమ్ అంటే కా తర్వాత అనుస్వరం రాస్తున్నాం, క తర్వాత సున్నా, అది పూర్తిగా గురువు అవుతుంది. సున్నా అనేది అక్షరంగా కన్సిడర్ చేయం కదా మనం. అనేది సున్నా అనేది అక్షరం కాదు కదా, సగం అక్షరం. ము అనేటటువంటి అక్షరం అది, అంతేనా? అనుస్వారం ఎలా ప్రొనౌన్స్ చేస్తారు చెప్పండి ఎవరైనా? సంస్కృత నియమాలు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన గ్రూప్ లో. అనుస్వారం ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? అనునాసిక అంటే సున్నా తర్వాత వచ్చిన అక్షరాన్ని బట్టి సార్, కుడివైపు వచ్చే అక్షరం ఏ వర్గంకి వస్తుందో ఆ చివరి అక్షరంలో మనం ప్రొనౌన్స్ చేస్తాం. ఇప్పుడు నేను కృష్ణం వందే జగద్గురు అనాలా, కృష్ణౌ వందే జగద్గురు అనాలా? అనాలి సార్. వా వస్తుంది. కానీ చాలా మంది నేను ఎలా అంటే తప్పంటారని నేను భయపడుతూ ఉంటాను అప్పుడప్పుడు. వాళ్ళకి నియమాలు తెలియవు. రే తప్పు చెప్తున్నారా అని చెప్పేసి అంటారు అనమాట జనాలు. కృష్ణం వందే సున్నాని మనము మాగా పలకడం అలవాటు మనకు, కానీ సున్నా అనేది మాగా పలుకుతుంది, నాగా పలుకుతుంది, ఎలా అయినా పలకచ్చు అది. ఓకే, అనుస్వారము ఆ కచటతప వర్గాలను బట్టి, యరలవ వర్గాలను బట్టి మనకు సులువైన ప్రొనౌన్సియేషన్ వచ్చేలాగా సంస్కృత నియమాలు ఉంటాయి. అయితే అనుస్వార నియమాలు మళ్ళీ ఎప్పుడన్నా నేర్చుకుందాము. ప్రస్తుతానికి అనుస్వారం అనేటటువంటి సున్నా అనేది ఏదైతే ఉందో అది ఫుల్ అక్షరం కాదు, సగం అక్షరం. కహ అన్నం, కహ అన్నప్పుడు కూడా అది విసర్గ వచ్చినప్పుడు కూడా అది గురువు అవుతుంది. విసర్గని మనం అక్షరం లాగా తీసుకోకూడదు. కా రాసి హా అని హెచ్ఏ హా లాగా అలా రాయకూడదు. కాబట్టి చుక్కలు పెడదాం, కాబట్టి చుక్కలు. కహ ఎవరు, దానికి మనము అది గురువు అవుతుంది అన్నమాట. సో విసర్గ ఉన్నా గురువే, సున్నా ఉన్నా గురువే, సగం అక్షరం ఉన్నా గురువే. అర్థం కాని వాళ్ళు అడగండి. అయోమయంగా ఉన్న వాళ్ళు కూడా అడగండి. సున్నా ఉన్నా విసర్గ ఉన్నా ఇంకోటి ఏంటి సార్? సగం అక్షరం, పొల్లు. దీర్ఘం ఉన్నా కదా సార్? దీర్ఘం ఉన్నా కూడా గురువే. అంటే అచ్చు హల్లు రూల్ ప్రకారం వస్తుంది కదా సార్. అది పక్కన అచ్చు ఉంటేనేమో దీని కింద వస్తుంది, అంటే చుక్క పెట్టుకున్నట్టుగా వస్తుంది. హల్లు ఉంటే మొత్తం ఫుల్ లెటర్ అదే మాలాగా వస్తుంది, అమ్ములాగా వస్తుంది. మీరు దేని గురించి చెప్తున్నారు చెప్పండి ఒకసారి. అనుస్వారంలో ప్రస్తుతానికి మనం అనుస్వారంని సున్నా అనుకుందాం. ఓకేనా? అనుస్వారంని అనునాసికగా తీసుకోకుండా అనుస్వారంని సున్నాగా తీసుకుందాం. సరేనా? సున్నా ఉన్నప్పుడు అది గురువు అవుతుందని గుర్తుంచుకోండి. కం, లం, యం, రం, వం, లం, ఓం ఇవన్నీ కూడా ఒక్క అక్షరాలే. ఓం అనేది ఒక్క అక్షరమే ఇక్కడ. సరేనా? సార్ ద్విత్వాక్షరాలకు కూడా గురువే వస్తుంది కదా సార్? దాని ముందు అక్షరం దాని ముందు ఇంకా రాలేదు, మనది అయిపోలేదు. ఓకే సార్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు మనము అక్క అన్నా, నేను అక్క అన్నప్పుడు ఏది ఏమైతుందో చూద్దాం. అక్ కా, అక్ కా. జాగ్రత్తగా వినండి. అక్క అంటే అక్ కా, అక్ కా. ఫస్ట్ది నేను ఆ ప్లస్ సగం కా తర్వాత ఫుల్ కా అని చెప్పేసి ప్రొనౌన్సియేషన్. అవునా కాదా ఒకసారి నాకు చెప్పండి. అక్ కా, అన్ను నా, సంఖ్య అనుకోండి. సంఖ్య అనేది గురువు ఎలా అవుతుంది? సంధ్యాలో రెండు గురువులే కదా. చెప్పండి ఎలాగో గురువులు చెప్పండి. అదే సా పక్కన సున్నా ఉంది కదా, అది గురువు. దా కింద యా అవుతుంది కాబట్టి అది కూడా దాని ముందు అక్షరం గురువు అవుతుంది. మీరు అక్కడ యా అనే అక్షరం సెపరేట్ చేయాలి మీరు. సంధ్య అనేటటువంటి దాంట్లోపల సంధ్ యా అనేది లఘువు, సంధ్ అనేది ఒక అక్షరము, యా అనేది ఒక అక్షరము. అన్న అనేటప్పుడు నా. అక్క అక్ క, అక్ అన్నప్పుడు ఏమైతుంది? అది అక్క అన్నప్పుడు ఏమవుతుంది? గురువు అవుతుంది కదా సార్? గురువు అవుతుంది.
విద్యాసాగర్ గారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, చెప్పండి మళ్ళీ ఒకసారి. అక్క ఆ అక్క అన్నదేమో లఘువు సార్. ఆ లఘువు అవుతుంది కాదు. ఆ పక్కన ఏముంది? సగం అక్షరం ఉంది. ఆ కా పక్కన కింద కా. సగం అక్షరం ఉంది సార్. క అంటే కాదండి, ఆ, గురువు కింద వస్తుంది. ఆ పక్కన సగం కా మళ్ళీ పూర్తి కా సార్. అర్థమైందా అండి ఉషాసాగర్ గారు మీకు? అక్క లేదు అంటే లేదు. ఆ, అక్ అక్ కా అక్ కా మూడు అక్షరాలుగా విడగొట్టుకోండి దాన్ని కొద్దిసేపు మీరు. ఆ ఆ, క్ కా ఓకే. ఎన్ని అక్షరాలు అయ్యాయి చెప్పండి? 3 ఆ అక్షరాలు అయ్యాయి కానీ 2.5 అక్షరాలు అయ్యాయండి. 2.5 అక్షరాలు అయ్యాయి. మొదటి అక్షరము దాని పక్క అక్షరము ఏంటో చెప్పండి ఇప్పుడు. ఒకటి లఘువు. ఈ అక్షరాల ఆ పేర్లు చెప్పండి. ఆ ఆ ఆ అన్నది లఘువు. లఘువులు చెప్పద్దు అసలు మీరు. లఘువులు గురువులు ఇంకా మనం చెప్పుకోలే. ఆ ఏమేమి అక్షరాలు చెప్పండి నాకు. ఆ క్ కా. వెరీ గుడ్. మొదటిది ఏంటి అక్షరము? ఆ. రెండో ఆ అక్షరం ఏంటి? క్ క్ కు అనేది అక్షరమా లేకపోతే సగం అక్షరమా? సగం. సగం అక్షరము పెద్ద అక్షరం అక్షరం ముందు ఒక్క నిమిషం ప్లీజ్ ఎవ్వరు మాట్లాడద్దు. మొదటి అక్షరము గురువు మీకు అవుతుంది. ఆ ఉంది. రెండో అక్షరం సగం అక్షరం. అప్పుడు ఏమవుతుంది? ఎన్ని అక్షరాలు అయినట్టు అది? అది 1.5. 1.5 ఏమంటారు? ఒకటే అనాలని చెప్పానా? మీకు హాఫ్ టికెట్ ఉండదని చెప్పానా? అవును. అక్ అనేది ఒక అక్షరమే. సో అక్ ఆ, అనేది గురువుగా రాసుకోవాలి. ఇక మిగిలిపోయిన ఉత్త కా ఉంది కదా, అది లఘువు అవుతుంది. ఓకే. అన్నా చెప్పండి మీరు. అన్నా ఆ నా 1.5 లేదన్నారుగా. అన్ అనేది ఒక అక్షరము. అన్ అనేది ఒక అక్షరము. నా నా అనేది ఒక అక్షరం. 2 అయ్యాయి. 2 అక్షరాలు. అన్ అన్నప్పుడు అది గురువు అవుతుంది. ఉత్త నా ఉన్నప్పుడు లఘువు అవుతుంది. అన్న అంటే అన్ నా. అన్ నా అన్నప్పుడు గురువు అవుతుంది. నా అన్నప్పుడు లఘువు అవుతుంది. సో అన్న అనేది గురువు లఘువు. అక్క అనేది మొదట గురువు తర్వాత లఘువు. అత్త అనేటటువంటిది మొదట గురువు తర్వాత లఘువు. అర్థంగా అయిందా కాలేదా? అయిందండి. ఏమైందో చెప్పండి. సిమిలర్ అక్క అన్న అత్త అక్క అన్న అత్త 3 సిమిలర్ వర్డ్స్. సిమిలర్ వర్డ్స్. ఇందులో ఫస్ట్ వర్డ్ గురు, నెక్స్ట్ ది లఘు. కరెక్ట్. ఇప్పుడు మీరు దీన్ని ఇలా గుర్తుంచుకుంటే మంచిది. ఇది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి గుర్తుంచుకుంటే మంచిది. లేక ద్విత్వాక్షరము సంయుక్తాక్షరము అని 2 మనం పెట్టుకుంటాం. ద్విత్వాక్షరం అంటే ఏంటి? అక్షరం కింద అదే అక్షరం ఉంటే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఓకే. అలా కాకుండా అక్షరం కింద వేరే అక్షరం ఒత్తుగా ఉన్నట్టయితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. అందరికీ అక్షరాలు తెలుసు కదా. తెలుగులో అయినా హిందీలో అయినా ఎందులో అయినా ఒక భాషలో అక్షరాలు తెలిస్తే, సంఖ్య ఉందనుకోండి, సంఖ్య ఉన్నప్పుడు ఖా కింద యా ఉంది కదా, దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఏమంటాం? సంయుక్తాక్షరం. అక్క అన్నాం అనుకో, అదే అక్షరం కింద అదే అక్షరం ఉందనుకోండి, దాన్ని ద్విత్వ అక్షరము అంటారు. రాసుకోండి. ద్విత్వాక్షరము లేదా సంయుక్త అక్షరము. ద్విత్వ అంటే ఒకదాని కింద ఒకటి, రెండు. ద్విత్వ అక్షరము లేదా సంయుక్త అక్షరము. దీనికి ముందు ఉన్నటువంటి అక్షరము గురువు అయిపోతుంది అని రాయండి. దీనికి ముందున్న అక్షరము గురువు అవుతుంది అని రాయండి. ద్విత్వాక్షరము లేదా సంయుక్తాక్షరమునకు ముందు ఉన్న అక్షరము గురువు. ద్విత్వాక్షరమునకు ముందు ఉన్న అక్షరము గురువు. ద్విత్వాక్షరమునకు సంయుక్తాక్షరమునకు ముందు ఉన్న అక్షరము గురువు. అందరూ రాసుకున్నారా? అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. ఇప్పుడు ఇందాకట్లాగా అక్క అన్న అలా పెట్టకండి. మీరు అక్క అన్నారు అనుకోండి, ఎన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి మీకు? 2 అక్షరాలు కనిపిస్తున్నాయి. ఒకటి కా ఒకటి, ఆ ఒకటి కా ఒకటి. ఆ అనేది మామూలుగా అయితే లఘువు. క అని కా కింద కావత్తుంది, అంటే ఇది ద్విత్వాక్షరం. రెండోది ద్విత్వాక్షరము. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరము గురువు అవ్వాలి. ద్విత్వాక్షరం లఘువు అవుతుంది. సో అది ఇందాక చెప్పుకున్న పద్ధతిలో కూడా మనకు అదే వచ్చింది. ఇందాక కూడా నేను ఒక పద్ధతి చెప్పాను, ఆ పద్ధతిలో నేర్చుకున్న ఇలా ద్విత్వాక్షరము సంయుక్తాక్షరమునకు ముందు ఉన్న అక్షరము గురువు అని చెప్పేసి తెలుసుకున్నాం. అదైనా ఇదైనా ఒకటే. అర్థం కాని వాళ్ళు అడగండి.
ఇప్పుడు నేను ఒకటి సంఖ్య ఉంది కదా సార్, సంఖ్య ఏమవుతుంది మరి? మీరు చెప్పండి. గురువే అవుతుందంటారా? సమ్ అనే గురువే అవ్వదు, గురువులో లఘువులో అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్కటి ఉంటుంది. మొత్తం పదము గురువు అవ్వదు, మొత్తం పదము లఘువు అవ్వదు. ఇప్పుడు సమ్ అనేది గురువు అంటారు. సమ్ అనేది గురువు. ఖ్యా అనేది ఏంటి? సంయుక్తాక్షరం. ఖ్యా అనేది సంయుక్తాక్షరం, అవునా? అది కూడా గురువే. అవును సార్. కాబట్టి ఖ్యాకు ముందున్నది ఏంటి? మళ్ళీ సానే. సో గురువు మీద గురువు అవుతుంది, అంటే అది కూడా గురువే అవుతుంది. అంటే ఆల్రెడీ గురువు, అది గురువు అవుతుంది. కానీ ఇదేమైతుంది? ఖ్యాకు ముందున్న అక్షరం గురువు కావాలి. ఆల్రెడీ గురువు కాబట్టి ఊరుకుంటాం అంతే. మనం తర్వాత వచ్చిన క్షణ ఏదైతే ఉందో అది దీర్ఘంగా లేదు కాబట్టి అది లఘువు అవుతుంది. అంటే ఒక గురువు ఒక లఘువు అన్నలాగానే సంఖ్య కూడా. సరే సార్. ద్విత్వాక్షరమునకు లేదా సంయుక్త అక్షరమునకు ముందు ఉన్న అక్షరమును గురువు చెయ్యాలి. ఉదాహరణకి అన్నా ఉందనుకోండి, అన్నా ఉందనుకోండి, ఓకే. ఇందులోపల ఆ అనేది మామూలుగా అయితే లఘువు, కానీ దాని తర్వాత వచ్చే అక్షరము ద్విత్వ అక్షరం అయింది. అందువల్ల ఏమవుతుంది? ఆ అనేది గురువుగా మారిపోతుంది. ఇప్పుడు నా ఏమైంది? నా ఉంది అంటే దీర్ఘం ఉంది కాబట్టి రెండు గురువులు అయింది. అది కూడా గురువే. అది కూడా గురువైంది ఈసారి. అన్న ఏమైంది? అన్న ఏమైంది? అన్నా ఏమైంది? ఎవరన్నా చెప్పండి. అన్న ఉట్టి అన్న ఏమో వచ్చి రెండు గురువు ఒక గురువు ఉందండి. చెప్పండి. అన్నేమో గురువు లఘువు సార్. అన్న అన్నప్పుడేమో గురువు గురువు వస్తాయి సార్. దీనికి ఈవిడ చెప్పిన దానికి ఆపోజిట్ గా ఎవరన్నా చెప్తారా? ఇంకెవరన్నా చెప్పడానికి అవకాశం ఉందా? డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. సార్ అన్నా అంటే గురువు తర్వాత సంయుక్త అక్షరం వస్తుంది కదా సార్. నా కింద నా కాదా సార్? ఒక్క నిమిషం, నాకు ఒక మాట చెప్పండి. ఒక్క నిమిషం. ఆ అంటే ఏంటి చెప్పండి? లఘువా గురువా? లఘు. సుధామోహన్ గారు, అన్నా లోపల ఆ అనేది లఘువా గురువా? ఎస్ సార్. చెప్పండి. ఆ అనేది లఘువా గురువు గురువా? సార్. ఎలాగా? గురు సార్. ఎలాగా? మనం మొదట్లో ఏం నేర్చుకున్నాము? ఆ, ఈ, ఉ ఇవన్నీ కూడా లఘువులు అని చెప్పి నేర్చుకున్నాం కదా. ఓకే ఓకే సార్. ఓకే కాదు, హ్రస్వ అక్షరాలన్నీ కూడా లఘువులు, దీర్ఘ అక్షరాలన్నీ కూడా గురువులు. లఘువులు. ఓకే ఏముందో ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. అన్ని ఒకసారి చెప్తాను, మళ్ళీ మెల్లగా రాసుకుని వినండి. హ్రస్వ అక్షరములన్నీ కూడా లఘువులు, దీర్ఘ అక్షరములన్నీ కూడా గురువులు. ఇది మొదటి కేసు, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి? ఒక అక్షరం పక్కన సున్నా గాని, ఒక అక్షరం పక్కన విసర్గ గాని, ఒక అక్షరం పక్కన సగం అక్షరం గాని ఉంటే అది గురువు. ఇది రెండవ నియమం. ఒక అక్షరం పక్కన సున్నా గాని, విసర్గ గాని, సగం అక్షరం గాని ఉంటే అది గురువు. ఉదాహరణకి కం అనేది గురువు, కత్ అనేది గురువు, కహ అనేది గురువు, క అనేది లఘువు, క అనేది లఘువు, కా గురువు, కం గురువు, కహ గురువు, క లఘువు, కా గురువు, కి లఘువు, కీ గురువు. ఓకే. తర్వాత కే లఘువు, కై గురువు, కై కౌలు కూడా, ఐ అవులు కూడా గురువులు అవుతాయి. అది కూడా రాసుకోండి. ఐ అవులు కూడా గురువులు అవుతాయి అని కూడా రాసుకోండి. ఐ అవులు కూడా గురువులు అవుతాయి. ఓకేనా సార్? ఒక డౌట్ సార్. క్లియర్ సార్. సార్ ఇది సంఖ్యలో సా పక్కన సున్నా ఉంది కదా సార్, ఇక్కడ గురువు అయిపోయింది, ఆల్రెడీ గురువు అయింది. మళ్ళీ ఇక్కడ ఖ్యాల రెండు వస్తాయి కదా సార్. కరెక్ట్. సో ఎలా తీసుకోవాలి? అది కూడా సగం అక్షరమే కదా. ఖా అనేది కూడా సగం అక్షరమే. సో అదేం చేస్తుంది? ముందు అక్షరాన్ని గురువు చేస్తుంది. కాబట్టి గురువు ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ గురువు ఉన్న దాంట్లో మీరేం మార్చరు. సంఖ్య అన్నా సాంఖ్య అన్నా ఏమీ మారదు. సంఖ్య అన్నా సాంఖ్య అన్నా రెండు కూడా ఒకటే ఇక్కడ.
సార్ ఇప్పుడు సఖ్య ఉందనుకోండి, సున్నా లేకుండా ఓన్లీ సఖ్య ఉందనుకోండి, సఖ్ యా అన్నప్పుడు అక్కడ గురువు లఘువు అవుతుంది కదా సార్. కరెక్ట్. ఇందులో సంఖ్యలోనేమో 2 గురువులు అవుతాయా సార్? ఇప్పుడు 2 గురువులు అవ్వవు, సేమ్ ఇందాకట్లాగానే గురువు లఘువునే అవుతుంది. సాంఖ్యా అన్నాం అనుకోండి, అప్పుడు గురువు గురువు అవుతుంది. సున్నాని మనము కన్సిడర్ చేయము, సగం అక్షరంని కన్సిడర్ చేయము, విసర్గను కన్సిడర్ చేయము. ఆల్రెడీ గురువు అయిపోయిన దాన్ని మళ్ళీ గురువు చేయడానికి ప్రయత్నం చేస్తుంది అది. ఆల్రెడీ మనము ఈ హాఫ్ అక్షరం ఏదైతే దాన్ని కన్సిడర్ చేయము. ఓకే సార్. సా పక్కన సున్నా ఉంది, సున్నా అంటే సున్నాని అక్షరంగా కన్సిడర్ చేయము, కాబట్టి వెంటనే ముందు సమ్ ఏం చేస్తాం, గురువు చేస్తాం. తర్వాత వచ్చింది ఏంటి, ఖ్యా. ఖ్యా లోపల ఏమవుతుంది, ఖా అనేది సగం అక్షరం, ముందు అక్షరాన్ని గురువు చేసేస్తాం, ఆల్రెడీ గురువు ఉంది ఏమనం. ఇంకా లాస్ట్ లోది యా అంటే లఘువు అవుతుంది. అంటే సఖ్యకి సంఖ్యకి ఒకటి లాగా వస్తుందా సార్? సాంఖ్య అనుకోండి, సాంఖ్య అనుకోండి, అప్పుడు ఏమైతుంది చెప్పండి. సాంఖ్య సా పక్కన సున్నా. ఓకే, అంటే నిమిషం ఆగండి. సాంఖ్య చెప్పండి, దీనికి ఏమవుతుందో. సాంఖ్య సాంఖ్య అంటే అక్షరం కదా సార్. ఇప్పుడు అది ఫస్ట్ ఒకసారి ఒక్కొక్క అక్షరం కేసు బై కేసు తీసుకుందాం మనం, సరేనా? సా అన్నది దీర్ఘము, గురువు పెట్టండి. సున్నా ఉంది, మళ్ళీ గురువు పెట్టండి. గురువు మాట్లాడకండి, ఒక్కసారి నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడద్దు. సాంఖ్య. ఓకే, సా అన్నప్పుడు గురువు, ముందు గురువు రాసేసేయండి. సున్నా వచ్చింది, మళ్ళీ గురువు మీద మళ్ళీ దాన్ని దిద్దండి, చేత్తో దిద్దండి ఒకసారి. చిన్నప్పుడు దిద్దే వాళ్ళం కదా మనం, అలాగే దిద్దండి. మళ్ళీ తర్వాత ఖ్య అని వచ్చింది, మళ్ళీ సంయుక్తాక్షరం, మళ్ళీ ముందు సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరము గురువు, సో మళ్ళీ దాన్ని దిద్దండి. సో ఒకటే గురువు, మీరు ఎన్నిసార్లు దిద్దినా ఒకటే గురువు అయింది. సంఖ్య సాంఖ్య ఒకే రకమైనటువంటివి ఉంటాయి. అర్థమైందా ఇది? ఆల్రెడీ గురువైన దాన్ని ఆల్రెడీ గురువైన దాన్ని మళ్ళా మీరు 2 సార్లు 3 సార్లు గురువు చేసినా కూడా గురువే ఉంటుంది. ఇంకా అది గురువు మారదు. లఘు గురువుగా మారే అవకాశం ఉంది కానీ గురువు లఘువుగా మారే అవకాశం లేదు. అర్థమైందా? సార్ ఇక్కడ 3 సార్లు గురువులు రావాల్సి ఉంటది. 3 సార్లు గురువు వచ్చినా ఒకే అక్షరాన్ని 3 సార్లు దిద్దండి మీరు, కానీ కేసు బై కేసు తీసుకోవాలి మీరు. ఓకేనా? ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అర్థమవుతాయి. శ్రీరామ, దీంట్లో శ్రీ అని ఉంది, శ్రీరామ చెప్పండి. ఫస్ట్ ఇది గురువా? గురువు సార్. గురువు లఘువు సార్. ఎందుకు గురువు? శ్రీ దీర్ఘం ఉంది కదా సార్, దీర్ఘాక్షరం. మా అనేది లఘు. శ్రీరామ. రామ రామేతి. రా గురువు, మా లఘు. రామేతి. రా గురువు, మే గురువు, తి లఘు. రమే రామే. రమే లఘు. రా లఘు, మే రమే రామే. 2 గురువు సార్. రామే 2 గురువు. రా గురు, రమే మే గురు. మనోరమే. లఘు గురువు. మా లఘు, మనో నో గురు. రమే రా లఘు, మే గురు. రాకి దీర్ఘం ఉందా? లేదు సార్. రమే రామే రమి లేదు సార్. మనోరమేలో సార్. మనోరమేలో. ఓకే. సహస్ర చెప్పండి. సహస్ర. లఘువు. గురువు. సా గురువా లఘువా? సా లఘు. గురువు అండి. సా లఘువు సార్. కాదు, సా గురువు అన్న వాళ్ళు ఎవరో చెప్పండి. ఇంతసేపు మనం నేర్చుకున్నాం కదా, సాని గురువు నాకు చెప్పండి. హా గురువు. హా గురువా లఘువా చూద్దాం. ఫస్ట్ హాని ముందు లఘువుగా రాసుకోండి. హాని ముందు లఘువుగా రాసుకోండి. ఒక్క నిమిషం వినండి కొద్దిగా. సా ఆ స్ర. సాని లఘువుగా రాసుకోండి, హాని లఘువుగా రాసుకోండి. హా తర్వాత ఏమొచ్చింది? స్రా అని వచ్చింది. స్రా అంటే అది సంయుక్తాక్షరము.
అప్పుడు ఏం చేస్తారంటే లఘువుని చెరిపేసి హా మీద గురువుని చేయండి. అక్షరం తర్వాత మళ్ళీ లఘువు సార్. స్ర అనేది అప్పుడు లఘువు అవుతుంది. అప్పుడు స్ర అనేది లఘువు అవుతుంది. అదే సహస్రా అని ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సా లఘువు, హా లఘువు, పక్కనున్నది స్ర. స్ర కాబట్టి ఆ దీర్ఘం దీనికి వస్తుంది, హా మీద దీర్ఘం వస్తుంది. అది ఓకే, గురువు అవుతుంది. గురువు అవుతుంది లోపల సార్. సా అది అనేది గురువు గురువు అయింది. అవుతుంది. సహస్ యాక్చువల్ గా దాన్ని ఎలా చేయాలి? సహస్ రా, రా అనేది దీర్ఘం. ఇందాకేమైంది? సహస్ర అన్నప్పుడు సా హస్ రా, సా హస్ అనేది ఒక అక్షరం, సా అనేది ఒక అక్షరం, హస్ అనేది ఒక అక్షరం, ర అనేది ఒక అక్షరం. స లఘువు, హస్ అనేది 1.5 అక్షరం కాబట్టి గురువు వేశాం, ర అనేటటువంటిది లఘువు. ఇప్పుడు ఏమైంది? సహస్రా, స లఘువు, హస్ గురువు, రా గురువు. ఇలా మెల్లగా ఆలోచించుకుని చేసుకోవాలి, సరేనా? ఇప్పుడు కొద్దిగా అభ్యాసం చేసుకోండి, కాస్త గూగుల్ అది కూడా చేసుకొని, ఎందుకంటే ఇది మనకు గ్రామర్ క్లాస్ అవ్వకూడదు. గ్రామర్ క్లాస్ అయిందంటే కన్ఫ్యూజ్ అవుతారు. అర్థమైతే అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే వదిలేసేయండి. ఇందులో ఏమి బలవంతం ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గణములు అంటే ఏంటో నేర్చుకుందాం. నేను ఒక చిన్న ఎక్సెల్ షేర్ చేస్తాను. ఇది మీరందరూ చిన్నప్పుడు నేర్చుకున్నది. ఇప్పుడు అక్షరాల యొక్క గుంపుని గణం అంటారు. నేను ఒకటి షేర్ చేస్తాను. అవును ఇది సార్. ఇంగ్లీష్ ఐ అవులు కూడా గురువులు అన్నారు కదా సార్? ఏంటండి? ఐ ఔ ఐ ఔల్ కూడా గురువే, కరెక్ట్. అయితే సార్ లౌకిక గురువు లఘువు లఘువు అవుతుందా సార్? కరెక్ట్, థ్యాంక్ యూ. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనము ఇప్పటిదాకా నేర్చుకున్నాం ఏంటంటే గురువులని లఘువులని ఎలా మనం నిశ్చయించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ అయినవి కొన్ని నేర్చుకుందాం. ఇప్పుడు మనకు కొన్ని గణములు అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఈ గణములు అంటే ఏంటంటే మూడు అక్షరాలు కానీ, మూడు అక్షరాలు ఉన్న గ్రూప్ కానీ, రెండు అక్షరాలు ఉన్న గ్రూపును కానీ గణములు అంటాము. మళ్ళీ ఒకసారి చెప్తాను. 3 అక్షరాలున్న 2 అక్షరాలున్నా కూడా దాన్ని ఏమంటాము? గణము అంటాము. గణము రాసుకోండి. గణము అనగా 3 లేదా 2 అక్షరముల సమూహము. అక్షరముల సమూహము 3 లేదా 2 అక్షరముల సమూహము. శ్రీరామ అనేది ఒక గణం. శ్రీరామ అనేటటువంటిది ఒక గణం అన్నమాట. ఎందుకు? 3 అక్షరాలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా? అర్థం కాని వాళ్ళు అడగండి, ఎప్పటికప్పుడే అడగండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. మళ్ళీ అడుగుదాంలే అనేసరికి కొత్త విషయం తెలుసుకుంటారు, మర్చిపోతారు. ఘనమా సార్? ఘనమా? గుంపు, గణము. గణము, గణము, గణము. గణము అంటే గొప్పది అని, గణము అంటే గుంపు అని మీనింగు. అతనికంటే ఘనుడు అంటే గొప్పవాడు అని. ఇక్కడ మనం నేర్చుకుంటున్నది గణములు. స్త్రీ గణము, పురుష గణము అదన్నమాట. పాండవుల గణము, కౌరవుల గణము అదన్నమాట. అలాగే ఇప్పుడు 3 అక్షరాలు ఉంటే దాన్ని గణము అంటారు. కొన్నిసార్లు 2 అక్షరాలు కూడా ఉండవచ్చు. సో గణంలో ఎన్ని అక్షరాలు ఉండాలి? 3 ఇప్పుడు నేను ఒకటి షేర్ చేశాను అందరికి. నేను ఇప్పుడు షేర్ చేసింది కనిపిస్తుందా అందరికి? ఒక స్క్రీన్ షేర్ చేశాను, కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది. ఓకే, సో ఈ స్క్రీన్ లోపల మీరు చూసినట్లయితే ఇక్కడ యగనము, మగనము, తగనము. నా కర్సర్ ఎక్కడెక్కడికి వెళ్తుందో చూడండి. యగనము, మగనము, తగనము, రాగనము, జగనము, భగనము, నగనము, సగనము అని చెప్పేసి మీకు ఎన్ని గణాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఈ గణములను ఎలా గుర్తుంచుకుంటాము? య అనేటటువంటి గణం ఏదన్నా ఉందనుకోండి, దానికి ఒక లఘువు, ఒక గురువు, 2 గురువులు రావాలి. మ గణం రావాలనుకోండి, 3 గురువులు రావాలి. త అంటే 2 గురువులు, ఒక లఘువు రావాలి వరుసగా. రగణం అనుకోండి, ఒక గురువు, మధ్యలో లఘువు, చివరిలో గురువు. జగనం అనుకోండి, ఒక లఘువు, ఒక గురువు, ఒక లఘువు. భ గణం అనుకోండి, ఒక గురువు, ఒక లఘువు, ఒక లఘువు. న గణం అనుకోండి, 3 లఘువులు రావాలి. స గణం అనుకోండి, లఘువు, లఘువు, గురువు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇది బట్టి కొట్టాలి మీరు. ఇప్పుడు నేను ఇదేదైతే రాశానో ఇది బట్టి కొట్టాలి మీరు. సార్ నేను మీకు ఒక ఫోటో పెట్టాను, అది షేర్ చేయండి సార్. అది కొంచెం పెద్దగా ఉంది.
ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయండి. లేదు సో సార్, రాధిక గారు పెట్టింది లేదు సార్, మీరు పెట్టింది ఉంది. రాధిక గారు పెట్టింది మీకు గ్రూప్ లో ఉంది మన సంస్కృత ట్రైనింగ్ లెవెల్లో. సో మీరు ఆహా. ప్రస్తుతానికి ఇలా గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి నేను చూపిస్తున్న స్క్రీన్ ది గుర్తుంచుకోండి. ముందు సరే. స్క్రీన్ చూడండి. నేను చూపించిన స్క్రీన్ లో మీకు ఒక్కొక్క గణంలో ఏమేమి ఉంటాయి. ఇప్పుడు నేను ఎవరినన్నా అడుగుతాను, చెప్పండి. జగనంలో ఏమేమి ఉన్నాయి, ఎవరైనా చెప్పండి. గురువు లఘువు సార్. ఒక లఘువు, గురువు, లఘువు. నగరంలో ఏమున్నాయి? 3 లఘువులు సార్. 3 లఘువులు. నగరంలో ఏమున్నాయి? రగణం సార్. మా 3 గురువులు సార్. 3 గురువులు ఉన్నాయి. 3 గురువులు. ఇవి ఎలా బట్టి కొడతాం మరి? బట్టి సార్ కొట్టడం నేను కోసం తెలుగులో నేర్చుకుంది ఒకటి ఉంది, చెప్పొచ్చా సార్? అదే ఇక్కడ రాశాను. యమాత రాజబాణ సలగం అని చెప్పేసి తెలుగులో గాని సంస్కృతంలో గాని అదే ఇక్కడ పైన రాశాను. ఒకసారి అందరూ చూడండి. యమాత రాజబాణస లగం అని ఉంటుంది, లేదా లగం తీసేసేయండి, యమాత రాజబాణస గుర్తుంచుకోండి చాలు. అందరూ ఏం గుర్తుంచుకుంటారు? యమాత రాజబాణస. మా ఫ్రెండ్ కి ఇదే చెప్పాను. చెప్తే అతను ఏం చేశాడు, 10th క్లాస్ లో ఎగ్జామ్ కి వెళ్ళి యమాత రాజహంస అని చెప్పి రాసుకున్నాక అతనికి చాలా విషయాలు అతనికి భగర గుర్తుపట్టలేకపోయాడు, నగర గుర్తుపట్టలేకపోయాడు, సగర రాజహంస అని చెప్పేసి అతను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. సో యమాత రాజబాణస అని గుర్తుంచుకొని యగనం కావాలనుకోండి. యగనము దాని తర్వాత 2 అక్షరాలకి ఏమున్నాయో చూడండి. యమాత. య అంటే ఏంటి, లఘువా గురువా? లఘువు అండి. మా లఘు. గురు. తా గురు. రా గురు. గురువు అండి. జ. గురు. రాదా సరే. గురువు. జా ఏంటి? లఘువు సార్. భా. గురువు సార్. గురువు సార్. అది గురువు. నా అంటే లఘువు. అంటే కూడా లఘువు. సో మీరు గుర్తుపట్టుకోవాల్సింది కేవలము యమాత రాజభానస. దీన్ని మా ఫ్రెండ్ గుర్తుపెట్టుకున్నట్టుగా యమాత రాజహంస అన్నారంటే తప్పులు పోతాయి. యమాత రాజభానస అని గుర్తుపెట్టుకుంటే ఏ గణంలో ఏముంటాయి అనేది మనం గుర్తుపట్టచ్చు. ఉదాహరణకి య గణము కావాలనుకోండి, ఆ అక్షరము దాని తర్వాత 2 అక్షరాలు ఏమున్నాయో చూసుకోండి. యగనంలో ఏముంటాయి అంటే యమాత అని చెప్పి గుర్తుంచుకోండి. యా అంటే లఘువు, మా అంటే గురువు, తా అంటే గురువు. అది ఇక్కడ రాసుకోండి. సో మీరు బట్టి కొట్టకుండా ఇది ఈజీ అయిపోయింది. ఎవరో మ్యూట్ లో లేరు, మ్యూట్ పెట్టుకోండి. ఉషాసాగర్ గారు, ధర్మలత గారు ఇద్దరు మ్యూట్ పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి ఇద్దరు కూడా మ్యూట్ లో పెట్టుకోండి. వెరీ గుడ్. స్క్రీన్ జాగ్రత్తగా చూడండి. యమాత రాజభానస అని ఏదైతే మనం ఇక్కడ రాసామో ఇదొక్కటి గుర్తుంచుకుంటే చాలు. య అంటే లఘువు, మా గురువు, తా గురువు, యమాత, రా జ గురువు లఘువు, భానస గురువు లఘువు. ఇంతవరకు గుర్తుంచుకుంటే ఇవన్నీ కూడా మనకు గణాలు అన్నమాట. య అనేటటువంటిది ఒక గ్రూపు, మా అనేది ఒక గ్రూపు, తా అనేది ఒక గ్రూపు. ఎలా తెలుస్తుంది ఏ గ్రూప్ లో ఏమున్నాయో? ఆ అక్షరం నుంచి స్టార్ట్ చేసి తర్వాత 2 అక్షరాలలో ఏమున్నాయో చూడండి. ఉదాహరణకి య గ్రూప్ కావాలనుకోండి, యమాత అని గుర్తుంచుకోండి, అంటే లఘువు గురువు రాసుకోండి. రగణం కావాలనుకోండి, రా జ భ ఆ అక్షరంతో ప్రారంభించండి, తర్వాత 2 అక్షరాలకు వెళ్ళండి. రాజ భా గురువు లఘువు గురువు. నగరం కావాలనుకోండి, నగరం అంటే నా సా యా మళ్ళీ. సో లఘువు వెనక్కి వెళ్ళాలన్నమాట అవసరం వచ్చినప్పుడు. సగనం చెప్పాలనుకోండి, సా యా మా. సా ఏంటి లఘువు, యా ఏంటి లఘువు, మా ఏంటి గురువు. సో ఇలా రాసుకుంటే ఇక్కడ కింద వేసిన టేబుల్ ప్రకారం వస్తాయి మీకు అన్ని. ఇవి బట్టి కొట్టవలసిందే కంపల్సరీగా. మీరు ఇలా గుర్తుంచుకుంటారా షార్ట్ కట్ లో, లేదా ఇలా ఆటోమేటిక్ గా గుర్తుంచుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకేనా? అర్థం కాని వాళ్ళు ఇప్పుడు అడగండి, మొహమాటం లేకుండా అడగండి. ఇంకొక 5-10 minutes పడుతుంది క్లాసు. ఇది రావాలి మీకు అందరికి. అర్థం కాని వాళ్ళు అడగండి. వెనక్కి వెళ్ళడం అర్థం అవ్వలేదు సార్. వెనక్కి వెళ్ళడం అర్థం కాలేదు. రాజమాత బాణస
నాకు అర్థమైంది. ఆ వెనకాల అర్థం అవ్వలేదు సార్. వెనక్కి వెళ్ళడం ఏం అర్థం కాలేదో చెప్పండి. ఏ గణం మీకు అర్థం కాలేదు? సరే నేను మీతోనే చెప్పిస్తాను. భగనం ఏంటో చెప్పండి. భగనం అంటే భగనం ఏముంటాయి? ఆ, భా భా ఉమ్, భా ఇక్కడ భా ఉంది కదా సార్. భా ఉమ్. గణము గా గురువా కాదు కాదు లఘువా అని అడుగుతున్నారు భా అనేది. గా- కాదు భ అనేటటువంటి లేదు గణము. లేదు భా గురువు అంటే అది కాదు. ఆ, భాష గుర్తుపెట్టుకుంటే వస్తుంది. గణం భా మీరు సార్. కన్ఫ్యూజ్ భా అవుతున్నారు. తర్వాత గణము గణము రెండు కాదండి, గురువులు. ఆ, గణము కాదండి. గణముకి మీరు గణాలు కట్టద్దు. గణము అంటే గ్రూప్. భా మనం గ్రూప్ అన్న కామన్ తర్వాత లెటర్స్ ని ఆ, చూసుకోమన్నారు. ఓకే నాట్ ఓకే ఓకే సార్. అలాగా. తర్వాత యా, తర్వాత ఉండండి మా, మేడం. అనురాధ్ గారు తర్వాత ఒక్కసారి తా. ఆగండి మేడం. అనురాధ్ గారు ప్లీజ్ ఒక్కసారి సార్ ఒకసారి చెప్తున్నారు కదా. భా ఓకే సార్. ఇక్కడ భా తర్వాత గణం అన్నది ఓకే, అది లెక్క వేయకూడదు అన్నారు. భా గణం అంటే ఈ- ఆ, మీరు ఇంగ్లీష్ లో భగణం అంటే భా కాదు. ఒక్క నిమిషం మీరు వినండి. ఇంకెన్ని సుధామోహన్ గారు మీరు ముందు వినండి. భా గణము కదా, భా గ్రూప్ అని ఎస్ జ్ఞాపకం సార్. ఉంచుకోండి. మీరు భా గ్రూప్ అని చెప్పి అవును జ్ఞాపకం సార్. ఉంచుకోండి. ఓకే ఫస్ట్ నుంచి చెప్పండి. ఎన్ని ఎన్ని గ్రూప్స్ ఓకే నేర్చుకుంటున్నాం మనం? ఓకే చెప్పండి. ఓకే ఇక్కడ ఎన్ని గ్రూప్స్ నేర్చుకుంటున్నాం చూడండి. ఇక్కడ యా అనేటటువంటిది ఒక 8 గ్రూప్. 8 గ్రూప్స్ సార్. 8 గ్రూప్. చెప్పండి. ఎస్ సార్. ఒక్కొక్క గ్రూప్ పేరు చెప్పండి. మా గణం అన్నది ఒక అన్నది గ్రూపు, యా గుర్తుంచుకోకండి. ఒక గ్రూపు. ఆ, ఓకే. యా గ్రూప్, మా గ్రూప్, థా గ్రూప్, రా గ్రూప్, జా గ్రూప్, భా గ్రూప్, నా గ్రూప్, సా గ్రూప్. ఉమ్. ఇప్పుడు యా గ్రూపు మీరు చెప్పాలి అంటే ఆ యా సార్. దాని తర్వాత 2 అక్షరాలని గుర్తుంచుకోండి. చెప్పండి. యా తర్వాత ఏం అక్షరాలు ఉన్నాయి? మీకు స్క్రీన్ కనిపిస్తోందా? చెప్పండి యా నాకు. తర్వాత మా. మీకు మీకు ఎస్ సార్. స్క్రీన్ ఎస్ సార్. యా చెప్పండి తర్వాత డైరెక్ట్. మా. తర్వాత ఏముంది? మీరు తా. అతను లైన్ చూడకుండా పైన ఒక్క లైన్ మాత్రమే చూడండి. పైన రాసిన సార్ది అది మాత్రం చూస్తే మీరు తెలుస్తుంది. యా గ్రూప్ అంటే యా తర్వాత ఏం అక్షరాలు ఉన్నాయి? మీరు ఈ అచ్చా. మొత్తం ఈ 8 అక్షరాలను ఒకసారి చదవండి మేడం. సార్ యా ఈ తర్వాత మా ఉంది కదా సార్. మా. మీరు మొత్తం 8 అక్షరాలను ఒకసారి చదువుతారా నా కోసం? గణముల ఎస్ సార్. అన్ని యా పేర్లు. సార్. మా, ఆ, థా, ఆ, రా, జా, ఆ, భా, ఆ. నా, సా. నాకు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఎవరెస్ట్ పర్వతాన్ని 8 నేను అక్షరాలు సార్. ఎక్కినట్టుగా ఉందన్నమాట. ఎవరెస్ట్ ఇప్పుడు దీన్ని ఫాస్ట్ గా చదవండి. యమాత రాజభానస అనండి. యమాత రాజభానస అనండి. యమాత రాజభానస. యమాత ఆ, రాజభానస. గుర్తుంచుకున్నారు కదా. ఇప్పుడు యగనం కావాలంటే యగనం ఎస్ సార్. కావాలంటే యా గ్రూప్ ని చెప్పండి అని మీనింగ్ అన్నమాట. యా గ్రూప్ చెప్పాలంటే యాతో స్టార్ట్ చేసి తర్వాత 2 అక్షరాలను చదవండి. ఓకే. చదవండి. యా తర్వాత ఏమేమి వస్తున్నాయి అక్షరాలు? యమాత రాజభానస కదా. యా తర్వాత 2 అక్షరాలు చదవండి. చాలా ఆపేసేయండి. అవును సార్. యా యమాత. అక్కడ ఆపేసేయండి. యా ఆపేసి తర్వాత మాత వస్తున్నాయి. యమాత. అక్కడ ఆపేసి ఇప్పుడు యా అనేది లఘువా గురువా? యా అన్నది యా. లఘు సార్. లఘు సార్. మా అనేది యమా అన్నది మా అన్నది గురు. తా అనేది మా గురువు సార్. తా అనేది యమాతా అని 3 అక్షరాలు చెప్పారు కదా. 3 అక్షరాలకి మూడు లఘువులు గాని 3 గురువులు గాని గురువులు లఘువులు గాని చెప్పండి. యమాత అన్నారు. చెప్పండి. యమాతాకి లఘువులు గురువుల కాంబినేషన్ సార్. చెప్పండి. యమాతలో ఎస్ సార్. యా లఘు, మా గురు, థా గురు. సో మీరు యగనం ఎవరైనా యా గ్రూప్ చెప్పండి అంటే యమాత అని గుర్తుంచుకోండి. మైండ్ లో గుర్తుంచుకుని లఘువు గురువు అని చెప్పండి. ఓకే ఇప్పుడు ఓకే సార్. మీరు ఓకే అర్థమైంది సార్. అర్థమైంది సార్. రగనం చెప్పండి. రగనం రా, జా, భా. రా ఏమోని గురు, జా లఘు, భా గురు. ఓకే. సగనం చెప్పండి. రాజాభా. సగనం చెప్పండి. సగనం
ఎస్ సార్ సగనం సా గా నా 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 గా నా మన గ్రూప్ గణం అంటే గ్రూప్ సారీ గణంకి సారీ మీరు సారీ సార్ గురువులు కట్టకూడదు, లఘువుల గురువులు కట్టకూడదు యా మీరు సారీ సారీ గ్రూప్. ఉమ్, ఉమ్. ఎస్ సార్ చెప్పండి ఎస్ ఇప్పుడు సార్ చెప్పండి. సగనం ఏమని సా లఘు ఉమ్. గా లఘు సార్ గా ఎక్కడ వచ్చింది మీకు చెప్పండి. సగణంలో మీకు గా ఎక్కడి నుంచి వచ్చిందో నాకు చెప్పండి. గణం అంటే ఏంటి చెప్పండి సా ఒకసారి నాకు. సార్ సా లఘు సార్ నాకు అది కాదు, సగణం గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ గ్రూప్ గణం అంటే గ్రూప్ అంటే ఏంటండి? గ్రూప్ లో ఎన్ని అక్షరాలు సమూహం ఉంటాయి? సార్ సమూహం ఎన్ని అక్షరాలు ఉంటాయి ఒక్కొక్క గ్రూప్ లో? ఆ, 1 2 3 ఉండొచ్చు సార్, 2 గాని కాదు, 3 గాని సారీ 2 or 3 2 or 3. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవి 3 అక్షరాల గ్రూప్స్ ఇవి. ఇవేంటి? 3 అక్షరాల గ్రూప్స్ ఇవి. ఓకే సార్ ఓకే 3 అక్షర ఓకే గ్రూపులు ఇవన్నీ. ఓకే ఓకే ఓకే, 3 అక్షరాల గ్రూప్ లో స అనేటటువంటి గ్రూప్ సార్ ఏదైతే ఉందో, స అనేది లఘువు. దాని తర్వాత 2 అక్షరాలు రావాలి మనకి. ఇంకా ఎలా వస్తాయి 2 ఎస్ అక్షరాలు? సార్ ఎలా వస్తాయి 2 అక్షరాలు? మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాయి 2 అక్షరాలు? ఆయన తీసుకోవాలి సా తర్వాత వెనక్కి వెళ్తే నాయన వస్తుంది, లేదా ఇక్కడ ఇక్కడ నా నా లేదా మీరు ఇటు వెనక్కి ఇక్కడ యా వెళ్ళకూడదండి. ఉందని సార్ వెళ్ళకూడదు, ఇట్లా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. సా యా మా వెళ్ళాలి. ఓకే అచ్చా అచ్చా సా యా మా. ఓకే ఓకే యమ సార్ యా వస్తుంది సార్, సా తర్వాత యా వస్తుంది. యా తర్వాత ఓకే ఓకే మా ఓకే కాదు, యా తర్వాత కూడా ఏదో రావాలి కదా. యా యా తర్వాత కూడా తర్వాత ఏదో రావాలి కదా, మా రావాలి. సో సా గ్రూప్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. మా సార్ కరెక్ట్. సా గ్రూప్ లో ఏమొస్తాయో చెప్పండి అంటున్నా. సయామా కరెక్ట్, చెప్పండి. అంటే ఏంటి? లఘువుల సాయామా గురువు సాయామా లఘు లఘు గురు. అది. ఓకే, ఎవరైనా నా గ్రూప్ చెప్పండి. ఆవిడలాగే చాలా కన్ఫ్యూజ్ అయిపోయిన వాళ్ళు, ఏం అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెప్పండి, ట్రై చేయండి. ట్రై చేస్తేనే వస్తాయి. నా సా యా వస్తుంది సార్. నాసా యా వస్తుంది. సగనంలో ఏమొస్తుంది? సగనములో సా యా మా వస్తుంది, అవునా? ఉమ్. సో మగనంలో ఏమొస్తుంది? మగనంలో మా తా రా. అలాగా గుర్తుంచుకోవాలి. అవన్నీ ఇక్కడ కింద రాసాము. వీటినే రాధిక మేడం పంపించింది, మనకి ఇందులో కూడా ఉంది, అలా కూడా గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? ఇది కాక ఇప్పుడు ఇవి మీకు ఎన్ని 3 అక్షరాలు వచ్చేసినాయా? అన్ని వచ్చేసినట్టేనా ఇప్పుడు 3 అక్షరాలవి? 3 అక్షరాలు అన్ని 3 అక్షరాల గణాలన్నీ నోటికి వచ్చినట్టేనా? ఇప్పుడు మీకు యమాత రాజభానస అనేటటువంటిది 8 గణములు ఏవైతే ఉన్నాయో, ఈ 8 గణములలో ఒక్కొక్క దాంట్లో 3 అక్షరాల గణాలు. ఓకేనా? ఇప్పుడు 2 అక్షరాల గణాలు నేర్చుకుని వాటికి ఆపుదాం. ఒక దాని పేరు హా, ఇంకో దాని పేరు వా. ఓకే, అది కూడా రాస్తాను ఇక్కడ. ఇవి 3 అక్షరాలు అర్థమైపోయిందా? అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇవన్నీ 3 అక్షరాలు అవి. సార్ అర్థమైంది, కానీ ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంతే కదండి. అంటే సా అంటే లఘు అని అలా గుర్తుపెట్టుకోవాలి అంతే కదండి. అవి అయితే గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు యమాత రాజభానస అన్నారు అనుకోండి, మీకు యమాత రాజభానసలో సా దీర్ఘం ఉందా లేక హ్రస్వం ఉందా? అదే లఘు అండి. అదే లఘు అంతే. అది 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 గుర్తుండదా చెప్పండి. అసలు ఇవి రాయాల్సిన అవసరం కూడా లేదు, మనసులోనే యమాత రాజభానస. స అంటే సా లఘువు, య లఘువు, మా సయమా. ఓకే, లఘువు గురువు అంతే. అలా నువ్వు కళ్ళు మూసుకుని చెప్పాల్సిందే. ఓకే, ఇవి 3 అక్షరాల గణములు. ఓకే, 3 అక్షరాల గణములు. ఇవి కేవలం గుర్తుంచుకోవడానికి చెప్పిన టెక్నిక్ అంతే. ఓకే, యగనంలో ఏముంటాయి అని ఎవరన్నా అడిగితే ఇలా ఉంటాయి. ఇలా ఉంటే అది యగనము అని లెక్క అన్నమాట. ఉదాహరణకి శ్రీరామ తీసుకోండి. శ్రీరామ, దీన్ని ఘన విభజన చేయండి. శ్రీరామని ఘన విభజన చేయండి ఎవరైనా. గురువు లఘువు సార్. గురువు లఘువు. అయ్యేది ఐ. గురువు లఘువు. అంటే శ్రీరామ అనేది ఏ గణంలోకి వస్తుంది చెప్పండి ఎవరైనా. తాగణం సార్. తగనంలోకి వస్తుంది. సో శ్రీరామ అనేది తగనం. చూసారా, తగనంలో ఇది ఉంది. ఓకే, శ్రీనివాస్
వాస్. చెప్పండి, దీనికి చెప్పండి. గురువు లఘువు గురువు సార్. చెప్పండి, ఇప్పుడు ఇది ఎందులోకి వస్తుంది? రగణం అవుతుంది సార్. రగణం అవుతుంది. ఓకే, ఇప్పుడు రాధిక చెప్పండి. ఎవరైనా వేరే వాళ్ళు చెప్పండి. రాధిక గారు తన పేరు తను చెప్పుకోకూడదు. రాధిక చెప్పండి ఎవరైనా. లఘువు లఘువు సార్. గురువు లఘువు లఘువు. రాధిక అంటే గురువు. గురువు అవుతుంది సార్. రగణం వస్తుంది అప్పుడు సార్. దీర్ఘం లేకపోతే భగణం సార్. దీర్ఘం రాధిక అన్నప్పుడు దీర్ఘం వస్తుంది. రాధిక అంటే నేను ఇప్పుడు 2 ఏలు యాడ్ చేస్తాను. రాధిక అనేది ఒకటే కాబట్టి ఒకటే ఏ యాడ్ చేశాను. రాధిక అంటే 2 ఏలు యాడ్ చేసేవాడిని కదా. రాధిక అనేది గురువు లఘువు లఘువు. ఇక్కడ ఏం చేద్దాం, రాధిక అని పెట్టామనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, గురువు లఘువు గురువు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఒకటి భగణము ఒకటి రగణము. ఒకటి రగణమైంది. కరెక్ట్. సో ఇలా గుర్తుంచుకోవాలి, అంటే పేర్లను బట్టి గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఏం రాద్దాం, ఇంకెవరిదైనా పేరు చెప్పండి. సుధా మోహన్. ఈవిడ పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి తొందరగా. సు అనేది ఏంటి? నా పేరు చెప్పండి సార్. ఉషా అని చెప్పండి. 4 అక్షరాలు కదా సార్. 4 అక్షరాలకి ఏ గురు అంటే ఏ గణం చెప్పాలో తెలియదు సార్. రాద్దాం ముందు చూడండి. సు అంటే ఒకటి లఘువైంది, గురువైంది, మో గురువైంది, గురువు సార్. హన్ అంటే గురువు గురువు. ఇప్పుడు ఏమైంది, ఇది 3 ఐయు అనేది ఒకటి, యు అనేది ఒకటిగా విడదీయాలి దీన్ని. ఐయు అంటే యగనం. సో ఒకటి యగనము, ఒకటి ఏం రాయాలంటే ఉత్త గురువు అని చెప్పి రాయాలి. ఉత్త గురువు, ఏమి లేని గురువు. ఓబాలా మసజస తతగా శార్దూలా అని ఉంది కదా. మసజస తత గ. ఇప్పుడు మసజస తతగాలో ఎన్ని అక్షరాలు ఉండొచ్చు చెప్పండి ఎవరన్నా. మా స జ స త త గ. గా అనేటటువంటి గణం ఉందా చూడండి ఇందు లోపల ఎక్కడైనా. గా అనేటటువంటి గ్రూప్ ఉందా? గా లేదు సార్, దీంట్లో లేదు. అదే ఇప్పుడు మన పాట లోపల ఏమైంది చెప్పాడు. ఓబాలా మసజస తతగా శార్దూలా నంది కొండ బాగుల్లోనా అన్నాడు కదా. అసలు ఓబాలా మసజస తతగా మా అనేది ఉందా? సా ఉందా? ఉంది సార్, దీంట్లో ఉంది. జా ఉందా? సా ఉందా? మసజస అయిపోయింది. గా ఉందా? గా ఒకటి లేదు సార్. గా ఒకటి లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ రాసుకోండి. మా సా జా సా తా తా గా అని రాయండి. మా అంటే 3 అక్షరాలు, సా అంటే 3 అక్షరాలు, జా అంటే 3 అక్షరాలు, సా అంటే 3 అక్షరాలు, తా అంటే 3 అక్షరాలు. అవునా? మస జ స తా మళ్ళీ ఒక తా 3 అక్షరాలు. ఎన్ని అక్షరాలు అయ్యాయి? మా స జ స తా తా ఎన్ని అయ్యాయి? 6 మూల 18 అక్షరాలు అయ్యాయి. లాస్ట్ లోపల ఒక గా అంటే ఒక గురువు అని మీనింగ్ అన్నమాట. గోబాలా మసజస తతగా శార్దూలా అంటే 19 అక్షరాలు ఉన్నటువంటిది శార్దూలము. 19 అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కాని వాళ్ళు అడగండి ఇప్పుడు. చెప్పండి సార్. మాలో చెప్పండి అన్న వాళ్ళు అన్మ్యూట్ అవ్వండి, నేను మీతో చెప్పిస్తా. చెప్పండి సార్. ఇప్పుడు అడుగుతున్నది నేనే సార్, మణి గారు. సరే, మసజస తతగా అంటే శార్దూలం. చెప్పండి, శార్దూలం ఏంటి? శార్దూలం 19 అక్షరాలు అన్నారు సార్. అవును, శార్దూలం అంటే ఘన విభజన ఏంటి? ఘన విభజన ఏంటి? మసజస తతగా. ఇందులో మా అనే దానికి ఎన్ని అక్షరాలు ఉంటాయి? 3 అక్షరాలు ఉంటాయి. సా రావాలి అంటే ఎన్ని అక్షరాలు ఉండాలి? 3 అక్షరాలు రావాలి. ఇవన్నీ కూడా 3 అక్షరాల గణాలు.
మా సా జా సా తా తా వరకు మూడు అక్షరాలు. మా సా జా సా తా తా ఆరు అయ్యాయి మొత్తం. 6 3 అక్షరాలవి అంటే 6 ముళ్ళ 18. లాస్ట్ లోపల ఒక గా అన్నాడు. గా అనేది గణం కాదు, ఒక గురువు అని మీనింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇట్లా నాకు గా తలకట్టే కదా సార్, దీర్ఘం కాదు కదా, అయినా గురువు ఎట్లా వస్తారు? మీరు చెప్పిందే గుర్తుంచుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది మసదశ తత అనేది మీకు అర్థమైందా? గా అన్నాడు. ఎన్ని అక్షరాలు గా అంటే? గా అంటే ఎన్ని అక్షరాలు? గా అంటే గణం ఉందా? గాకి గణం ఉందా చెప్పండి. లేదు సార్, లేదు. కాబట్టి ఒక అక్షరంగా తీసుకోవాలి దాన్ని. గా అన్న లా అన్న ఒక అక్షరమే, గా అన్న లా అన్న ఒక అక్షరమే. అంటే ఎప్పుడైతే మీకు అక్షరాలు, ఇప్పుడు మీకు ఉదాహరణకు చూడండి, మీకు ఏమిటి 26 వరకు అక్షరాలు ఉంటాయి ఒక పాదంలో. ఇదే కదా మనం తెలుసుకున్నది. ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి, తెలుసుకున్నవన్నీ ఒక్కసారి మళ్ళీ క్విక్ గా ఆలోచించండి. ఒక పాదములో మొత్తము పద్యములకి, శ్లోకంకి, మంత్రంకి 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరంలో ఒక అక్షరం నుంచి 26 అక్షరాల వరకు ఎంతైనా ఉండొచ్చు. 26 26 26 26 8 8 8 8. ఇప్పుడు 8 అక్షరాలు ఉండాలి అంటే ఎన్ని గణాలు ఉండొచ్చు అందులోపల? మణి మేడం చెప్పండి. గణము అంటే 3 అక్షరాలు, అవునా? ఇప్పుడు 8 అక్షరాలు ఉండాలంటే ఎన్ని ఉండాలి చెప్పండి అందులోపల? 3 గణాలు ఉండాలి సార్. మా అంటే ఒక్క నిమిషం, 3 గణాలు ఉండాలి అన్నాడు. 3 గణాలు అంటే 3 గణాలు ఎలా ఉంటాయో చెప్పండి మీరే. ఒక్కొక్క గణంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి. సో మొదటి గణంలో 3 అక్షరాలు పక్కకు పారేయండి. ఇంకెన్ని మిగిలాయి మీకు? ఎన్ని అక్షరాలు మిగిలాయి? 5 అక్షరాలు. అందులోంచి ఒక 3 మళ్ళీ పక్కన పారేయండి. 2 అక్షరాలు. 2 గణాలు 2 అక్షరాలు వచ్చాయి మీకు, అంతే. 2 గణాలు 2 అక్షరాలు. 2 గణాలు 2 అక్షరాలు మిగిలిపోయాయి. కాబట్టి అంటే మీకు అన్నిసార్లు కూడా అది చక్కగా అన్ని 3 ఉంటే ప్రాబ్లం లేదు. భరణ భవర, ఇది మనకేమంటారు? చంపకమాల ఉత్పలమాల చెప్పండి ఎవరైనా. నజబజ జజర, నజబజ ఉత్పలమాల. కానీ అందులో వాగనం ఇంకా చెప్పుకోలేదు మనం, అందుకోసమే నజబజ జజర చెప్పాను. నజబజ జజరా చెప్పాను. నజబజ జజరా అంటే ఏంటి? నా జ భ జ జ జ రా. 5 3 8. 8 అంటే 8 3 24 అక్షరాలు. సారీ, నా జ భ జ జ జ రా 7 అక్షరాలు, 7 గణాలు. 7 గణాలు అంటే ఒక్కొక్క గణంకి 3 అంటే 21 అక్షరాలు. నజబజ జజరా అంటే 21 అక్షరాలు. చంపకమాల శ్లోకాలకు 20. నజబజ జజరా ఎన్ని అయ్యాయి చెప్పండి? కదా మీరు అన్నది నాకు అస్సలు అర్థం కావడం లేదు, ఏమనుకోవద్దు. మళ్ళీ ఒక్కసారి మ్యూట్ చేసుకుని మెల్లగా చెప్పండి, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. నజబజ జజరా, నజబజ జజరా 7 వచ్చినాయి సార్ అంటుంది. కరెక్ట్, అదే కదా నేనన్నది. నేనేమన్నా వేరుగా అన్నానా చెప్పండి? 7కి 7 గణములకు ఎన్ని అక్షరాలు ఉంటాయో చెప్పండి. ఒక్కొక్క గణంకి 3 అక్షరాలు ఉంటాయి, అవునా? 7 3 21. సో చక్కగా అది రౌండ్ ఫిగర్ వచ్చింది. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే మొత్తం గణాలు ఉండవు, మధ్యలో ఒక లఘువో ఒక గురువు మిగిలిపోవడమో, ఒక 2 లఘువులు 2 గురువులు మిగిలిపోవడము, ఒక లఘువు ఒక గురువు మిగిలిపోవడము, ఒక గురువు ఒక లఘువు మిగిలిపోవడము, ఒకటే లఘువు ఒకటే గురువు మిగిలిపోవడము, ఇలా జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే 26 అక్షరాలు 26 అక్షరాలు కాబట్టి. ఉదాహరణకి గాయత్రి ఛందస్సు ఉందనుకోండి, 2 గణాలతో సరిపోతుంది. ఓకే, అదే మీరు తర్వాత ఉష్ణిక్ అనుకోండి, 7 అక్షరాలు. 7 అంటే 3 3 1 రావాల్సి వస్తుంది. అక్కడ 3 3 1 రావాల్సి వస్తుంది. అంటే ఏంటి? 3తోని డివైడ్ కాకపోతే ఒక లఘువో ఒక గురువో అలా మిగిలిపోతుంది. ఈ పాయింట్ అర్థమవుతుందా లేదా మీకు? అక్షరములు గణములు ముందు రెండింటికి తేడా తెలియని వాళ్ళు ఎవరన్నా అడగండి, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. అక్షరములకు గణముకు తేడా అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం పర్వాలేదు. ఇది కొత్త కాన్సెప్ట్, నేర్చుకోవచ్చు. చెప్పండి సార్ ఇంకొకసారి. అక్షరం అంటే అ ఆ ఇ ఉ రు లు ఏ ఐ ఓ ఔ అం అహ క ఖ ఖ గ గ న చ ఛ జ జ న త త ద ద న ప ప బ బ మ యా రా లా వా శేష షహ. ఓకే, ఇవన్నిటిని ఏమంటారంటే అక్షరములు లేదా వర్ణములు అంటారు. ఈ వర్ణములలో కొన్ని దీర్ఘముల వర్ణాలు ఉంటాయి, కొన్ని హ్రస్వములను ఉంటాయి. దీర్ఘములు అంటే ఆ ఈ ఊ అనవన్నీ వచ్చే వాటిని
దీర్ఘములు అంటారు. అలా రాని వాటన్నిటినీ కూడా హ్రస్వములు అంటారు. ఈ హ్రస్వములు దీర్ఘములు అయిపోయిన తర్వాత హ్రస్వములన్నింటినీ లఘువులు అంటారు, దీర్ఘములన్నింటినీ కూడా గురువులు అంటారు. ఇప్పుడు ఏం చేస్తాము, ఒక్కొక్క అక్షరానికి ఐదర్ అది లఘువు అన్నా అవ్వచ్చు లేదా గురువైనా అవ్వచ్చు. ఇప్పుడు అక్షరముల యొక్క కలయికనే గణము అంటారు. అక్షరముల కలయిక అంటే ఏంటి, మూడు అక్షరాలు కలిస్తే ఒక గణం. మూడు అక్షరాలు కానీ రెండు అక్షరాలు కానీ కలిస్తే అదొక గణం. మూడు అక్షరాలు కలవాలి అంటే ఏంటి, ఇందాక చెప్పినట్టుగా శ్రీరామ అంటే 3 అక్షరాలు. అంటే అప్పుడు ఏమవుతుంది, శ్రీరామని మనం ఏమనుకున్నాము, యుయుఐ అనుకున్నాం. యుయుఐ అంటే ఏమనుకున్నాము, ఇది ఏ గణమైంది మనకు, యుయుఐ అంటే త గణము అని చెప్పేసి లెక్క పెట్టాం. అక్షరము 3 అక్షరముల గుంపును గాని 2 అక్షరముల గుంపుని గాని గణము అంటారు. గణము అనగా గ్రూప్ అని లెక్క. ఓకేనా. ఈ గుంపులు 8 గుంపులు మనకు తెలిసినవి ఉన్నాయి. అవి 3 అక్షరాలవి. వాటిని యమాత రాజభానస అని గుర్తుంచుకోవచ్చు. యగనము, మగనము, తగనము, భగనము, జగనము, రగనము, నగనము, సగనము, ఇలాగా ఈ 8. ఈ 8 గణములతోటి మనకు ఛందస్సులు ఏర్పడతాయి. ఓకేనా. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు అడగండి, ఏం పర్వాలేదు, ఇంకోసారి చెప్తా. మూడు గణాలు. ఇప్పుడు మూడు అక్షరాలు కలిస్తే ఒక గణం అవుతుంది. అయితే ఇప్పుడు మనకు ఛందస్సు వచ్చేసరికి ఏమవుతుంది, ఈ గణముల యొక్క గుంపుతోటి మనకు తయారవుతుంది. ఇవాళకి ఇంతవరకు గుర్తుంచుకోండి, వచ్చే క్లాస్ లో చెప్తాం. ఇవాళ మనం నేర్చుకున్నవి ఏంటంటే లఘువులు ఎలా ఏర్పరచాలి, గురువులు ఎలా ఏర్పరచాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. లఘువు అంటే హ్రస్వ పదాలు, గురువు అంటే దీర్ఘ పదాలు. గురువులు వచ్చేటప్పుడు మీకు పక్కన 0 ఉన్నా విసర్గ ఉన్నా మీకు గురువు అవుతుంది. సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం కూడా గురువు అవుతుంది. తర్వాత సగం అక్షరానికి ముందున్న అక్షరాన్ని కూడా గురువు అంటారు. ఇవన్నీ కానివి లఘువులు అని గుర్తుంచుకోండి. లఘువులు గురువులు ఎలా చేయాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక చిన్న శ్లోకం తీసుకొని లఘువులు గురువులు లఘువులు గురువులు ఇంట్లోనే మీరు చెయ్యండి. చేసిన తర్వాత ఏం చేస్తారు, మూడు అయిపోయిన తర్వాత ఒక గీత కొట్టండి. 3 అక్షరాల తర్వాత ఒకటి కొడుతుంది. ఉదాహరణకి ఇక్కడ రాస్తున్నాను, చూడండి ఒకసారి అందరూ. శ్రీరామ రామ రా మేతి ర మే రామే మనోర మే సహ స్ర నామ తత్తుల్యం. ఓకే, ఇది చూద్దాం ఇప్పుడు. శ్రీరామ ఇలా 3 శ్రీరామ రామ రామేతిని మనం 3 అక్షరాలుగా విడగొట్టుకున్నాం. శ్రీరామ అంటే ఏం చేయాలి, దీన్ని ఇప్పుడు మీరు విడగొట్టుకొని రాయండి. శ్రీ అంటే యు, రా యు, మ రామ రామేతి, మళ్ళీ రా మ రా మే తి రా, ఇందులోకి వచ్చేయండి. మే రా రమే రామే రమే రామే యు మే మ నో ర మే స హ. ఈ హ అని విశేషేటప్పుడు ఏం చేయాలంటే దాని తర్వాత అక్షరం స్రా ఉంది కాబట్టి ఇది గురువు అయ్యి ఇది లఘువు అవుతుంది. సహస్ర తర్వాత హ తర్వాత స్రా ఉంది అంటే ద్విత్వాక్షరమునకు సంయుక్తాక్షరమునకు ముందున్న అక్షరము గురువు అవుతుంది. ముందు మీరు ఏం చేశారు, ఇక్కడ యుఐఐ అని చెప్పి రాశారు. ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి రాగానే మీకు స్రా అని చెప్పి తెలిసింది. తెలియగానే అప్పుడు ఏం చేశారు, దీన్ని లఘువుగానే ఉంచి దీన్ని యు చేశారు. ఈ లాస్ట్ అక్షరాన్ని మార్చారు. దిద్దుకోవాలి, ఎప్పటికప్పుడు దిద్దుకోవాలి. స్ర నా మ త లఘువు. తు అనేసరికి అది డబల్ అయింది. అప్పుడు దీన్ని మార్చేసి యు చేసి ఐ చేయండి. ల్యం అన్నప్పుడు మళ్ళీ ఇది గురువు అయింది కాబట్టి దీన్ని గురువు చేసి లాస్ట్ ని లఘువు చేయండి. ఈ విధంగా మీకు ఇక్కడ గణ విభజన అయిపోయింది. ఇది అర్థం కాని ఎవరన్నా కూడా గురువే అవుతుంది కదా సార్, తత్తుల్యం అవుతుంది కాబట్టి. కరెక్ట్, లాస్ట్ కూడా గురువు అవుతుంది. 0 ఉంది కాబట్టి అది కూడా గురువు అవుతుంది. అని వచ్చింది కాబట్టి గురువు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఇది ఎందుకు తక్కువ వచ్చింది, శ్రీ
నా మ యు ఐ ఐ. ఓకే, ఇది ఇప్పుడు వీటికి గణ విభజన అయిపోయింది కదా. ఇప్పుడు మీరు దీన్ని ఒక్కొక్క దాన్ని యుయుఐ అంటే ఏంటో చూసుకోండి. ఇంట్లోకి వెళ్ళి యుయుఐ అంటే ఏదొచ్చింది? తగనము. యుఐయు రగణం. రగనము. యుఐయు రగనం. 3 యులు మగనం. ఐయుఐ జగనం. ఇది యుఐయు రగణం. రగణం. యుఐఐ భగనం. భగనం. లాస్ట్ది మగనం. ఐయు ఇలా గుర్తుంచుకోండి. సగనం. సగనం. తరర మజ రభ మ అన్నమాట. ఇది దీని యొక్క గణ విభజన ఇలా వచ్చింది. ఓకేనా? ఊరికే మనం ఇది టెంపరీగా వేసుకున్నాము. సో ఇది జస్ట్ మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోండి. ఏం లేదు, ఇవాళకి మీరు ఏం గుర్తుంచుకుంటారంటే లఘువులు అంటే ఏంటి అంటే దీర్ఘం లేకుండా వచ్చే వాటిని లఘువులు అంటారు. గురువులు అంటే ఏంటి? దీర్ఘం వచ్చే వాటిని గురువులు అంటారు. ప్రతి అక్షరము ఒక లఘువు గాని ఒక గురువు గాని అవుతుంది. సగం అక్షరము కలుపుకోకూడదు. సున్నాని అక్షరంగా భావించకూడదు. తర్వాత విసర్గని అక్షరంగా భావించకూడదు. విసర్గకు ముందు ఉన్నది గురువు అవుతుంది, సున్నాకు ముందు ఉన్నది గురువు అవుతుంది, తర్వాత సగం అక్షరానికి ముందు ఉన్నది గురువు అవుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది కాక సంయుక్తాక్షరానికి కూడా ముందున్నది గురువు అవుతుంది. సంయుక్తాక్షరం కాకుండా ద్విత్వాక్షరంకు ముందు ఉన్నది కూడా గురువు అవుతుంది. ఇవి కండిషన్స్. ఈ కండిషన్స్ ఒకసారి గుర్తుంటే ఇక మీకు లైఫ్ లో మర్చిపోరు. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఇది. సరేనా? అర్థం కాని వాళ్ళు అడగండి, ఒక 5 నిమిషాలు చెప్తాను. తర్వాత వచ్చే వారం చెప్పుకుందాం మిగతాది. ఇప్పుడు మనం వచ్చే వారం ఏం చేస్తామంటే ఇది దీంతో అయిపోయింది, మనకు సిలబస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంద్రవజ్ర, మహేంద్ర వజ్ర ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. వచ్చే వారం నేర్చుకుంటాం. వచ్చే వారం నేర్చుకునేవి చాలా బాగుంటాయి కూడా. వచ్చే వారం మనం ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. ఏవేవి ఎందులో వస్తాయి, ఎట్లా వస్తాయి అనేవి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఉదాహరణకు కొన్ని పాటలు ఉంటాయి మనకు, ఆ పాటలు తెలుసుకుంటాం అన్నమాట. ఏంటది? లోకాభిరామం రణరంగధీరం రాజీవ నేత్రం రఘువం ఇవి ఉన్నాయి కదా. దానికి ఏంటది అనగానే దానికి ఘన విభజన చేస్తాం. ఏం ఘన విభజన చేస్తాను? తా తా జ గ గ. దానికి అప్పుడు ఇంద్రవజ్ర అంటాము. స్యాదింద్రవజ్ర యది తా జగౌగః. స్యాదింద్రవజ్ర యది తౌ జగౌగః అంటే తా తా జ గ గ. తా 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 అనే మూడు గణములు, గ గ అనే 2 అక్షరాలు. తా 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 జ అనేటటువంటి 3 గురువులు, తర్వాత 2 అక్షరాలు. బస్ ఇది ఇంద్రవజ్ర. ఇదే సేమ్ ఇట్లాగా మీకు తెలుసుకుంటాం అన్నమాట. ఎన్ని అక్షరాలు అయినట్టు? తా 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 జ గ గ ఎన్ని అక్షరాలు అయినాయి చెప్పండి ఎవరైనా? వజ్రం 11 అక్షరాలు ఉంటాయి. ఎలా చెప్పండి? తాత జ 3 మూళ్ళు 9. గౌ గాహ గై గా 2 అంటే గురువు 2 అక్షరాలు. సో 9 + 2 11. వచ్చే వారం చాలా సులభంగా ఉంటుంది. ఇవాళ తెలుసుకున్నవి మళ్ళీ ఒకసారి అందరూ జాగ్రత్తగా చూడండి. నాకు తెలుసు క్లాస్ అయిపోయిన తర్వాత చూడబుద్ధి కాదు, రోజులో బిజీగా ఉంటాము. సో అయినప్పటికీ కూడా చూడండి. ఇది కూడా వీలైతే షేర్ చేస్తాను. ఒక నిమిషం, ఇది షేర్ అంటే మీకు గ్రూప్ లో పెడతాను. ఓకే, చూసి ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి. తప్పులు లేకపోతే చక్కగా నేర్చుకోండి. ఓకేనా? ఇవాళది ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. రేపు యథావిధిగా మళ్ళీ మనము దశస్లోకి, ఎల్లుండి 10 గోవిందము, తర్వాత రోజు వేదసారం. ఓకే, ఓకే సార్. అందరూ కూడా శ్రద్ధగా ఇవన్నీ నేర్చుకుంటారని, మళ్ళీ ఒకసారి ఇంటర్నెట్ లో అక్కడ ఇక్కడ కూడా చూసి నాలెడ్జ్ ని రివైజ్ చేసుకుంటారని, ప్రవచనాన్ని ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు, తరగతిని ఎన్నిసార్లు వింటే అంత బాగా ఉంటుందని గుర్తిస్తారని, ఇవాళది కనుక నేర్చుకుంటే ఇక వచ్చే వారం నుంచి సులభమని, వచ్చే వారం అంతే, 2 వారాల్లో అయిపోతుంది. సో అందరూ కూడా గుర్తిస్తారని ఆశిస్తూ ఈరోజు తరగతిని ఇక్కడికి ముగిస్తాను. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ సార్.